శాస్త్రీయ సంగీత జ్ఞానం గురించి తెలుసుకుందాం. సంగీతము అంటే గీతము, వాద్యముతో కూడినదని లక్షణకారుడు తెలిపారు. రాగము, స్వరము, తాళముతో కూడినది సంగీతమని మరికొందరు అభిప్రాయపడ్డారు. స్వరాలు, స్వరాల బాణీలు, స్వరాల కూర్పు సమాహారమే సంగీతము అని మరికొందరు, సారంగదేవుడు గీతము, వాద్యము, నృత్యంతో కూడినదే సంగీత జ్ఞానము అన్నారు. భక్తితో చేయు గానము వలన పరమేశ్వరునికి ప్రీతిపాత్రమైనదే సంగీతమైనదని సూత సంహితలో పేర్కొనబడినది. మన ప్రాణములోనే లయ ఉన్నది. వెంకటనాథ, ముత్తుస్వామి దీక్షితర్, త్యాగరాజస్వామి, పురందరదాసుల వారు, స్వాతి తిరునాళ్ గారు, శ్యామశాస్త్రి వారు, అన్నమాచార్యుల వారు, పెద తిరుమలాచార్యుల వారు, సదాశివ బ్రహ్మేంద్రయోగి గారు, మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు, ఊత్తుకాడ వెంకట సుబ్బయ్యర్ గారు, పట్నం సుబ్రహ్మణ్య అయ్యర్ గారు, తూము నరసింహదాసు గారు, ప్రయాగ వాసుదేవుల వారు, ఇలా ఎందరెందరో మహానుభావులు సంగీత సామ్రాజ్యానికి పునాదులు వేసినవారు. అలాగే వీణా కొప్పయ్యరు, పురందరదాసుల వారు కూడా సంగీత సామ్రాజ్యానికి పునాదులు వేసినవారు. వారందరికీ మన పాదాభివందనములు. పురందరదాసుల వారు, అన్నమాచార్యుల వారు సమకాలికులు, 15వ శతాబ్దికి చెందినవారు. త్యాగయ్య గారు, ముత్తుస్వామి దీక్షితులు, శ్యామశాస్త్రి సమకాలికులు. వీరు ముగ్గురు 13వ శతాబ్దికి చెందినవారు. ఇక సప్తస్వరములైన సా, రి, గా, మా, పా, ద, ని వీటి యొక్క వివరణ గురించి తెలుసుకుందాం. సప్తస్వరముల వివరణ: సా షడ్జమము, రి రిషభము, గా గాంధారము, మా మధ్యమము, పా పంచమము, దా దైవతము, ని నిషాదము అని స్వరసప్తకములు లేదా సప్తస్వరాలని ఈ సరిగమ పదనులకు పేరు. సప్తస్వరముల పుట్టుకను మన సంగీత వాగ్గేయకారులు ప్రకృతి నుండి గ్రహించి మనకు గ్రంథ రూపంలో అందించినారు. నెమలికూతను ఆధారముగా చేసుకొని షడ్జమము సా అనే స్వరమును సా అని పలుకుతుందన్నమాట. ఎద్దు రంకెవేయు శబ్దము నుండి రిషభము రీ అనే స్వరమును, మేక లేదా అజము అరుపు నుండి గాంధారమును, గా అనే స్వరము నుండి గా అనే అక్షరమును, క్రౌంచపక్షి కూత శబ్దము నుండి మధ్యమమును, మా అనే శబ్దమును, కోయిల కూత నుండి పంచమము పా అనే స్వరమును, గుర్రము సకిలింపు నుండి దైవతము దా, ఏనుగు గీంకార స్వరమును, ఏనుగు గీంకార స్వరము నుండి నిషాదము నీ పుట్టినట్లు తెలుస్తున్నది. మరి ఒకసారి ఈ సప్తస్వరముల యొక్క పుట్టుకను గురించి తెలుసుకుందాం. ప్రకృతిలోని జంతువులు, పక్షుల యొక్క స్వరములను, శబ్దాలను గ్రహించి వాటి ద్వారా మనకు ఈ సప్తస్వరాలను మన సంగీతకర్తలు, సంగీత వాగ్గేయకారులు మనకు అందించారు. నెమలి కూతను ఆధారముగా చేసుకొని సా అనే అక్షరము స్వరమును షడ్జమము అని పిలుస్తారు. ఎద్దు రంకెవేయు శబ్దము నుండి రిషభము రీ అనే స్వరమును, మేక అరుపు నుండి గాంధారము గా అనే స్వరమును, క్రౌంచపక్షి కూత శబ్దము నుండి మా అనే మధ్యమ స్వరమును, కోయిల కూత నుండి పంచమము పా అనే స్వరము నుండి, గుర్రము సకిలింపు నుండి
దైవతము దా అనే స్వరమును, ఏనుగు గింకార స్వరము నుండి నిషాదము నీ పుట్టినట్లు మన సరిగమలు తెలుస్తూ ఉన్నది. సా పా ప్రకృతి స్వరములు, ఇవి ఎప్పుడు స్థిరముగా ఉంటుంది. రీ గా మా దా నీ వికృతి స్వరములు, ఇవి మారుతూ ఉంటాయి. సప్తస్వరములు అంటే 7 స్వరములు. ఈ 7 స్వరములలో సా పా అనేది ప్రకృతి స్వరములు, ఇవి ఎప్పుడు స్థిరముగా ఉంటాయి. రి గా మా దా ని ఇవి వికృతి స్వరములు, ఇవి తరచూ మారుతూ ఉంటాయి. రాగము తాళము. రాగము తాళము సంగీతానికి 2 కళ్ళు లాంటివి. శాస్త్రీయ సంగీతంలో తాళానికి అత్యంత ప్రాధాన్యత ఉంది. తాళానికి 6 అంగాలు ఉన్నాయి. వాటిని షడంగాలు అంటారు. షడంగాలు 1 అనుధృతము, 2 ధృతము, 3 లఘువు, 4 గురువు, 5 ప్లుతము, 6 కాకపాదము. అనుధృతము అనగా 1 అక్షరము, యు ఆకారపు గుర్తు. 2 ధృతము 2 అక్షరములు, గుర్తు 0 ఆకారము కలిగి ఉంటుంది. లఘువు గుర్తు నిలువు గీత. ఈ లఘువు వేయడము సంగీత ప్రక్రియలో తాళజాతులతో ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతము సంగీత సాధనలో మనము అనుసరిస్తున్న తాళాంగాలు అనుధృతము, ధృతము, లఘువు సంగీతంలో తాళానికి సంబంధించిన గ్రంథములో రచింపబడినది. తల అనే సంస్కృతం ధాతువు మూలధాతువు నుండి తాళము అనే శబ్దము పుట్టినది. శంకర బీజమైన తా, శక్తి బీజమైన లాలతో తాళము ఏర్పడినది. షడంగాలలో ముఖ్యమైనవి ప్రస్తుతము సంగీత సాహిత్యములో అనుసరిస్తున్నవి. అనుధృతము 1 అక్షరము, 1 దెబ్బ. 2 ధృతము 2 అక్షరములు, 1 దెబ్బ వేసి వెనుకకు తిప్పడం. 3 లఘువు గుర్తు నిలువు గీత. 1 దెబ్బ వేసి అక్షరములను 3, 4, 5, 7, 9 అక్షరాలను వ్రేళ్లతో లెక్క పెట్టడము జరుగుతూ ఉన్నది. ఇది రాగమునకు సంబంధించిన విశేషాలు. పంచజాతులు తాళాంగాలలో ఒకటైన లఘువుకు సంబంధించిన మరి ముఖ్యమైన విశేషాలు. పంచజాతులు 1 తిస్ర జాతి 3 అక్షరాలు కలిగి ఉంటుందన్నమాట. తకిత తకిత తకిత. చతురస్ర జాతి 4 అక్షరాలు కలిగినవి. తకదిమి తకదిమి తకదిమి. ఖండజాతి 5 అక్షరాలు కలిగి ఉంటుంది. తక తకిట తక తకిట తక తకిట. మిశ్ర జాతి 7 అక్షరాలను కలిగి ఉంటుంది. తకిట తకదిమి తకిట తకదిమి తకిట తకిదిమి. 5 సంకీర్ణ జాతి 9 అక్షరాలతో కూడి ఉంటుంది. తకదిమి తక తకిట తకదిమి తక తకిట తకదిమి తక తకిట అని. తాళములు 7. ఇవి 1 ధ్రువ తాళము, 2 మత్స్య తాళము, 3 రూపక తాళము, 4 జంపె తాళము, 5 త్రిపుట తాళము, 6 అటతాళము, 7 ఏకతాళము. 7 తాళములకు 5 జాతులు చొప్పున. 5 జాతులంటే తిస్ర, చతురస్ర, ఖండ, మిశ్ర, సంకీర్ణ. ఈ 5 జాతులను మొత్తము 7 తాళములు, 5 జాతులు కలిపితే మొత్తము కలిపి తాళజాతులు 35 తాళజాతులుగా విభజింపబడినవి.
ప్రతి తాళమునకు 3 అంగాలు ఉంటాయి. అవి ఒకటి అనుధృతము, ధృతము, లఘువులు. ఇవి తాళాంగానికి సంబంధించిన విశేషాలు. అనుధృతము 1 అక్షరము, ధృతము 2 అక్షరాలు, లఘువు 3, 4, 5, 7, 9 సంఖ్యలో అక్షరాలు ఉంటాయి అన్నమాట. ఇక రాగములు, వాటి పేర్లు. ఈ రాగాలను ఆలపించడం వలన కలిగే ప్రయోజనాల గురించి తెలుసుకుందాం. శివరంజని రాగము. ఈ శివరంజని రాగమును ఆలపించడం వలన జ్ఞాపక శక్తి పెరుగుతుంది, భగవద్భక్తి అలవడుతుంది. ఉదాహరణకు ఒక పాట రూపంలో తెలుసుకుందాం. ఈ శివరంజని రాగం యొక్క ఆరోహణము సా, రి, గా, ప, ద, సా. అవరోహణము సా, ద, ప, గ, రి, సా. ఈ ఆరోహణము అవరోహణమును మనము సంగీత రూపంలో ఒక సాహిత్యములో తెలుసుకుందాం. ఎన్నడూ విజ్ఞానమీక నాకు విన్నపమిదే వెంకటనాథ. ఎన్నడూ విజ్ఞానమీక నాకు విన్నపమిదే వెంకటనాథ. ఇది శివరంజని రాగం యొక్క విశేషత. దీనిలో ఆరోహణము అవరోహణము మనము తెలుసుకున్నాం. 2. మోహన రాగము. ఈ రాగమును ఆలపించడం వలన డిప్రెషన్, బీపీ కంట్రోల్ అవుతుంది, బీపీ నియంత్రించడం అవుతుంది. దీనికి ఆరోహణము సా, రి, గా, ప, ద, సా. అవరోహణము సా, దా, ప, గ, రి, సా. సా, రి, గా, ప, ద, సా, సా, ద, ప, గ, రి, సా. దీనిని ఒక గీతం రూపంలో ఉదాహరణకు చూద్దాం. వరవీణా మృదుపాణి వనరుహలోచనరాణి సురచిరబంబరవేణి స్వరనూత కళ్యాణి. ఇలాగా ఒక సరస్వతి గీతము, లక్ష్మీ గీతము, సరస్వతి లక్ష్మీ గీతాన్ని మనము ఉదాహరణలో చూడవచ్చు. మరి ఒక పాటను కూడా మనము ఉదాహరణగా తీసుకోవచ్చు. స్వాగతం కృష్ణ శరణాగతం కృష్ణ, స్వాగతం కృష్ణ శరణాగతం కృష్ణ, స్వాగతం కృష్ణ శరణాగతం కృష్ణ, స్వాగతం కృష్ణ కృష్ణ కృష్ణ. మూడవది హిందోళ రాగం. ఈ రాగమును ఆలపించడం వలన బీపీ నియంత్రించబడుతుంది, గ్యాస్ట్రిక్ ట్రబుల్ నియంత్రించబడుతుంది. ఆరోహణము సా, గా, మా, ద, ని, సా. అవరోహణము సా, ని, ద, మా, గ, సా. ఈ హిందోళ రాగానికి ఉదాహరణగా ఒక పాటను చూద్దాం.
అంతయు నీవే హరి పుండరీకాక్ష అంతయు నీవే హరి పుండరీకాక్ష చింతనకు నీవే శ్రీ రఘురామ అంతయు నీవే హరి పుండరీకాక్ష. మరి ఒక పాటను కూడా మనము ఉదాహరణకు తీసుకోవచ్చు. కొండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు కొండలంత వరములు గుప్పెడు వాడు కొండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు మరి ఒక రాగము మధ్యమావతి రాగము. ఈ మధ్యమావతి రాగమును ఆలపించడం వలన ఒళ్ళు నొప్పులు, కండరాలు, కీళ్ళ నొప్పులు తగ్గుతాయి. ఆరోహణము సా రి మా ప ని సా. అవరోహణము సా ని ప మ రి సా. ఉదాహరణకు ఒక పాట. అదివో అల్లదివో శ్రీహరివాసము 10,000 శేషుల పడగలమయము. అదివో అల్లదివో శ్రీహరివాసము 10,000 శేషుల పడగలమయము. అదివో అల్లదివో శ్రీహరివాసము. మరి ఒక ఉదాహరణ తీసుకుందాం. రాగమేది అయినా ఆనందమే, గీతమేది అయినా సంగీతమే. రాగమేది అయినా ఆనందమే, గీతమేది అయినా సంగీతమే. మరి ఒక రాగము అభేరీ రాగము. దీనిని బీంప్లాస్ రాగం అని కూడా చెప్తారు. ఈ రాగమును ఆలపించడం వలన మనస్సుకు ఆహ్లాదము, ఆనందము, భక్తి, వైరాగ్య భావనలు కలుగుతాయి. ఉదాహరణకు ఈ అభేరీ రాగం యొక్క ఆరోహణం సా రి గ మ ప దా ని సా. అవరోహణము సా ని దా ప మ గ రి సా. ఈ అభేరీ రాగము లేదా బీంప్లాస్ యొక్క ఉదాహరణ పాట చూద్దాం. రాగమయీ రావే అనురాగమయీ రావే, రాగమయీ రావే అనురాగమయీ రావే, రాగమయీ రావే. ఇక మరి ఒక రాగము కళ్యాణి రాగము. ఈ రాగమును ఆలపించడం వలన మనసులో కరుణ, భక్తి, వైరాగ్య భావనలు కలుగును. ఆరోహణము సా రి గ మ ప ద ని సా. అవరోహణము సా ని ద ప మ గ రి సా. ఉదాహరణ పాట. దొరకునా దొరకునా దొరకునా
దొరకునా ఇటువంటి సేవా, దొరకునా ఇటువంటి సేవా, నీ పద రాజీవముల చేరు నిర్వాణ సోపానమధిరోహణము చేయు త్రోవ, దొరకునా ఇటువంటి సేవా, దొరకునా ఇటువంటి సేవా. మరి ఒక రాగము సింధు భైరవి రాగము. ఈ రాగమును ఆలపించటం వలన నాడీ వ్యవస్థ బాగుపడుతుంది, రక్త ప్రసరణ బాగా ఉంటుంది, మనస్సుకు ఆహ్లాదం కలుగుతుంది. ఈ రాగమును ఆలపించడం వలన కలిగే ప్రయోజనాలు: ఆరోహణము సా రి గా మా ప ద ని సా, అవరోహణము సా ని ద ప మ గ రి సా. ఉదాహరణ పాట: వెంకటాచల నిలయం, వెంకటాచల నిలయం వైకుంఠపురవాసం, వెంకటాచల నిలయం వైకుంఠపురవాసం, పంకజనేత్రం పరమపవిత్రం, వెంకటాచల నిలయం వైకుంఠపురవాసం. ఇంకొక పాటను కూడా మనము ఉదాహరణగా చెప్పుకోవచ్చు. నిన్నటి దాకా శిలనైనా నీ పదము సోకినే గౌతమినైనా, నిన్నటి దాకా శిలనైనా నీ మమతా వేసపు వెల్లువలో గోదారి గంగనై పొంగుతూ ఉన్నా, నిన్నటి దాకా శిలనైనా. ఇది మరి ఒక ఉదాహరణ సింధు భైరవి రాగం. మూడవది ఇంకొక ఉదాహరణ చూద్దాం. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. సుజలాం సుఫలాం మలయజ శీతలాం సస్యశ్యామలాం మాతరం, వందే వందే మాతరం, 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 వందే మాతరం. ఈ సింధు భైరవి రాగములో మరి ఒక ఉదాహరణ పాట. మౌనముగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది, ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థమందులో ఉంది. మౌనముగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది, ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థమందులో ఉంది. ఇలా ఉంటుందండి సింధు భైరవి రాగమును ఆలపించడం వలన నాడీ వ్యవస్థ బాగుపడుతుంది, రక్త ప్రసరణ బాగా ఉంటుంది, మనసుకు కూడా ఆహ్లాదంగా ఉంటుంది. మరి ఒక రాగం గురించి తెలుసుకుందాం. చక్రవాకం రాగం. ఈ రాగమును ఆలపించడం వలన భక్తిభావము, మనసులో కరుణారసము వృద్ధి చెందుతుంది. ఆరోహణం సా రి గా మా ప ద ని సా, అవరోహణము సా ని ద ప మ గ రి సా. ఉదాహరణ పాట.
రాధకు నీవేరా ప్రాణం, ఈ రాధకు నీవేరా ప్రాణం. రాధా హృదయం మాధవ నిలయం, రాధా నిలయం మాధవ నిలయం, ప్రేమకు బృందావనం. ఈ రాధకు నీవేరా ప్రాణం, రాధా హృదయం మాధవ నిలయం. ఇంకొక చిత్రంలోని ఇంకొక ఉదాహరణ పాట. పీబరే రామరసం రసనే, పీబరే రామరసం, పీబరే రామరసం రసనే, పీబరే రామరసం. చివరగా హంసధ్వని రాగము. ఈ హంసధ్వని రాగమును ఆలపించడం వలన మనసుకు ప్రశాంతత, ఆనందము కలుగును. ఆరోహణం సా రి గా ప ని సా. అవరోహణం సా ని ప గ రి సా. ఉదాహరణ పాట. వాతాపి గణపతిం భజేహం, వాతాపి గణపతిం భజేహం, వాతాపి గణపతిం భజేహం. మరి ఒక ఉదాహరణ పాట. మహాగణపతిం మహాగణపతిం మనసా స్మరామి, మహాగణపతిం మనసా స్మరామి, వసిష్ఠ వామదేవాదివందిత మహాగణపతిం మనసా స్మరామి. ఇదండి సంగీత జ్ఞానము, నాకు తెలిసిన కొన్ని రాగముల యొక్క పరిచయాలు. అందరికీ ధన్యవాదాలు. హరి ఓం తత్సత్.